నేను స్టేషన్కి వెళ్ళి సుహాస్ని అత్తయ్య గారి కేసుని మళ్ళీ రీఓపెన్ చేయిస్తాను. అసలే జేడీకి నిజం కనుక్కోవడమన్నా న్యాయం చేయడమన్నా ఎంత ఇష్టమో మీకైతే తెలుసు. సో గతంలో ఏం జరిగిందో తెలుసుకునే వరకు తనాగదు. నాకు తెలిసి మీకది అసలు మంచిది కాదనే నా అభిప్రాయం. ఏమంటారు మావయ్య గారు? బెదిరిస్తున్నావా జగదాత్రి? ఇది నాకు నచ్చట్లేదు మావయ్య గారు, కానీ నాకు కూడా వేరే ఆప్షన్ లేక ఇలా చేస్తున్నాను. ఒక్కొక్కసారి నిజం చెప్పించాలంటే భయం ఉండక తప్పదు. మీరు హాల్లోకి వెళ్లే వరకు టైం ఉంది మావయ్య గారు. జాగ్రత్తగా ఆలోచించుకోండి. నిజం చెప్పి న్యాయం వైపు నిలబడతారు, లేదా అబద్ధం చెప్పి కోర్టు బోన్లో నిలబడతారు, మీ ఇష్టం. బాబాయ్, మీరు నిజం చెప్తే గాని నా నిజాయితీని నిరూపించుకోలేను. ప్లీజ్ బాబాయ్, చట్టం ముందు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నాను, కానీ ఇక్కడ నిరూపించుకోవాలి అంటే మీరు నిజం చెప్పాలి. ప్లీజ్ బాబాయ్, దయచేసి నిజం చెప్పండి. నన్ను చంపాలని చూసింది కేదార్ కాదేమో అనిపిస్తుందా? మీరు చెప్తుంది నిజమా బాబాయ్? అవునమ్మా, కేదార్ మీద ఉన్న కోపంతో నేను అలా చెప్పాను. ఇదిగో మరిది, ఏం మాట్లాడుతా ఉండావు? బాబాయ్ ప్లీజ్ ఆలోచించి మాట్లాడండి. ఆలోచించే చెప్తున్నా యువరాజ్. కేదార్ నన్ను చంపాలని థ్యాంక్స్ మావయ్య గారు, నిజం చెప్పినందుకు. విన్నారు కదా పిన్ని, నిషి నిజమేంటో తెలిసింది కదా. కేదార్ ఏ నేరం చేయలేదు. బాబాయ్ మీద అటాక్ చేసింది ఎవరో పోలీసులు కనిపెట్టి చెప్తారు. మిగతాది పోలీసులే చూసుకుంటారు. ఇక ఈ విషయం గురించి ఊరికే మాట్లాడి కేదార్ వాళ్ళని బాధ పెట్టకండి, సరేనా? ఏం వైజయంతి? అట్నే పదమ్మి. జగదాత్రి, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే వదినా. దాత్రి, కింద అసలు ఏం జరిగింది? బాబాయ్ ఎలా చేసిన తప్పును ఒప్పుకున్నారు? నువ్వు బాబాయ్ని తీసుకొస్తానని చెప్పి వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడావు? ఆయన భయమే ఆయనతో నిజం చెప్పించింది కేదార్. సుహాస్ని అత్తయ్య గారి విషయంలో మావయ్య గారు ఏదో తప్పు చేశారు. అందుకే మీ తాతయ్య వచ్చారని చెప్పగానే కంగారు పడ్డారు. డైరీ గురించి చెప్పిన నెక్స్ట్ డేనే మహల్కి వెళ్లారు. అందుకే అదే డైరీని అడ్డు పెట్టుకుని మావయ్య గారిని బెదిరించాను. ఆయన నిజం చెప్పకపోతే నిజమేంటో నేనే కనుక్కొని పోలీసులకి చెప్తాను అని చెప్పాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీసావన్నమాట. తప్పులేదు కేదార్. మావయ్య గారికి మన మీదున్న కోపం ఆయన్ని ఎప్పటికీ నిజం చెప్పనివ్వదు. అందుకే ఇలా చేశాను. థ్యాంక్ యూ దాత్రి. ఇంతటితో అయిపోలేదు కేదార్. అసలు మావయ్య గారి భయం వెనుకున్న కారణం ఏంటో కనిపెట్టాలి.
25 ముందు మావయ్య సుహాస్ని అత్తయ్యగారి విషయంలో చేసిన తప్పేంటో కనిపెట్టాలి. అప్పుడే అత్తయ్యగారి చావుకి మనం న్యాయం చేయగలం. అది బెదిరిస్తే మీరు బెదిరిపోతారా మావి గారు? ఛ! ఇంత మంచి అవకాశం ఇంకెప్పటికీ రాదు. నువ్వు ఊరికి టెన్షన్ పడకు నిషి. ఏం కాదు, ఏదో ఒకటి చేద్దాంలే. ఛ! అవునమ్మి, కమలాకర్ కానీ నిజం చెప్పకపోతే ఆ అమ్మి అన్నంత పని చేసేది. ఆ డైరీ ఎత్తుకుని పోయి పోలీసులకిచ్చుండేది. మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు మావయ్య? మీకు కేదార్ వాళ్ళమ్మ హత్యకి సంబంధం లేదు కదా. జగదాత్రి ఆ డైరీని పోలీసులకు ఇస్తే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నేను తప్పు చేశాననే యాంగిల్ నుంచే మొదలవుతుంది నిషిక. ఆ తర్వాత ఎవరు ఎంత చెప్పినా నా మాట వినరు. వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకుంటుంది, మనం జైల్లో కూర్చోవడానికి కాదు. అయితే ఆ అమ్మి దగ్గర ఆ డైరీ ఉన్నన్ని రోజులు మనతో ఇట్టానే ఆడుకుంటది మరిది. ఏదో ఒకటి చేసి ముందు ఆ డైరీని తీసుకోవాలా. ఏమైంది బావా? అర్జెంటుగా కలవాలని చెప్పారు. సెంట్రల్ మినిస్టర్ బాంబు కేసులో మీకు లీడ్ ఏమైనా దొరికిందా కేదార్? బాంబు దాడి కేసులో 5 మంది ఇన్వాల్వ్ అయ్యారు బావా. వాళ్ళల్లో ఒకడు ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇంకో 2 మొయినాబాద్ దగ్గరలో ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. లీడ్ని టీం ఫాలో అవుతున్నారు. అయినా మీనన్ స్పాట్లో లేడు బావా. మాకు తెలిసి దేవాని స్పాట్లో పెట్టి బ్లాస్ట్ చేయించాడు. మరి దేవాని అరెస్ట్ చేస్తే మీనన్ గురించి చెప్పేస్తాడు కదా. దేవా స్పాట్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ప్రూఫ్ లేదు బావా. నా దగ్గర ఉంది. ఏంటి ప్రూఫ్ ఉందా? ఏం ప్రూఫ్ బావా? చూడు. ఆ రోజు గుడి నుంచి వెళ్తూ ఒక కపుల్ తీసుకున్న ఫోటో. బ్యాక్గ్రౌండ్లో మీనన్ అతని మనుషులతో వ్యాన్లో మాట్లాడుతున్నాడు. చూడు కేదార్. మేము వీణ్ణి ఎన్కౌంటర్ చేసేసాం బావా. ఈ ఫోటో మీకెలా దొరికింది? బ్లాస్ట్ మీద న్యూస్ కోసం కేస్ని చాలా రోజుల నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను. స్పాట్లో దేవా ఉన్నాడని తెలిసింది. గుళ్ళో బ్లాస్ట్కి సంబంధించిన పోస్టులన్నీ సోషల్ మీడియాలో వెతుకుతుంటే ఈ ఫోటో దొరికింది. థ్యాంక్స్ బావా. దేవా ఉన్నాడని కన్ఫర్మ్ అయిపోయింది. అంటే దేవా మీనంతో కంటిన్యూస్గా కాల్లో ఉండాలి. నాకు తెలిసి బ్లాస్ట్ కాకముందు నుంచే ఎక్కువసేపు కాల్లో ఉన్న అన్ని నెంబర్స్ని ట్రాక్ చేస్తే దేవా దొరికిపోతాడు. ట్రై చేయి కేదార్. ఇప్పుడే వెళ్ళి టీంతో మాట్లాడి దేవా మీద అరెస్ట్ వారెంట్ తీసుకుంటాను బావా. సరే, మీరు దేవా మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నారని మీనన్కి తెలిస్తే దేవాని అండర్ గ్రౌండ్కి పంపిస్తాడు. జాగ్రత్త కేదార్. సరే బావా, థ్యాంక్ యూ.